రేయ్ అలా చెప్పకుండా రావడంలో నీ ఉద్దేశం ఏంట్రా? రేయ్ నిన్నేరా? రే మాట్లాడుతుంటే పట్టించుకోవేంట్రా? రేయ్ కూతురు వయసున్న అమ్మాయిలతో కొరుకుతున్నా నా కొడుకు దగ్గర నేను పని చేయాలా? వాడొక పెద్ద మనిషి, వాడో నాయకుడు. ఇంకాసేపు అక్కడే ఉంటే నర్రికి పారేసేవాడిని. డబ్బు కావాలంటే ఏదైనా చేయాలరా. నీకు డబ్బు పిచ్చిందన్న సంగతి నాకు తెలుసురా, కానీ ఇలా అమ్మాయిని మోసం చేసే వాడి దగ్గర పనిచేస్తావు అన్న సంగతి నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రతి ఒక్కడికి డబ్బు కావాలి. సొసైటీ నువ్వు ఎలా సంపాదించావని అడుగుతురా, ఎంత సంపాదించావని అడుగుతుంది. అందుకని సొసైటీని చెడగొట్టాలా? నీతులు చెప్పకు బాబు. సైకిల్ తొక్కేవాడికి బైక్ తొక్కేవాడికి కారు నడిపేవాడికి కార్లు బంగ్లాలు కావాలి. ఎవడి కొంప ముంచకుండా ఏ అమ్మాయిని ఇక్కడ ఎవరు పెద్ద మనుషులు కార్రా. రాయ్ మీలాంటి వాళ్ళకి ఈ సొసైటీలో బ్రతికే హక్కే లేదు. నీతి అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఇంటి రెంటే కట్టలేకపోతున్నావు, ఎక్కడ జాబ్ చేయలేకపోతున్నావు. ప్రస్తుతం సొసైటీలో బ్రతికే హక్కు నీకు లేదురా. నచ్చితే ఉండు, నచ్చకపోతే నీతి అనే గోతెలో పడిచ్చావు. లైఫ్ లో మారరా. చూడు బెదరు, అలా కూకొని ఆలోచిస్తే మనీ రాదు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, అప్పుడు వస్తుంది మనీ. అయినా కష్టపడి పని చేస్తే కార్లు రావు, కన్నింగా ఆలోచిస్తేనే కార్లు వస్తాయి. నువ్వు బాధరా. వస్తున్నాడు చూడు, ఆగుతాడు చూడవే, ఆగుతాడు ఆగాడు, నవ్వుతాడు చూడు. ఇప్పుడు ఆడుకుంటది పున్నమి రాత్రి ఆరారు. ఇప్పుడు చూపిస్తాను చూడు ఆడికి. ఏరా ఉదయాన్నే డ్యూటీకి వచ్చేసావు, వేరే పని లేదా? పొట్టకొట్టి కోసం మేము ఏడుస్తావంటే ఫ్రీగా డబ్బులు ఇచ్చి పళ్ళవైపు కళ్ళవైపు చూడటం తప్ప వేరే పని లేదురా. పోరా. పుని ఏం జరిగిందక్క? పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి. అబ్బా రారా, టైం వేస్ట్ చేయకు. తప్పు రమ్మంటుంటే అబ్బా లాస్ట్ చూసిన తర్వాత జమ్ముచెట్టు కనిపించిన తర్వాతే మల్లెపూలు మంచం సెటప్ చేసి ఏదో చేస్తావు అనుకుంటే రాకుండా ఏంట్రా? రారా బంగారం. ఇంతటి దానికి చల్లు స్నానం చేయించావు కదరా. తెల్ల చీర పైగా బిల్డప్. నీ మొహం చూసుకున్నావా? నాకు బంగారం ఒక్కసారి వాడు తీసుకెళ్తాడే, బెడ్ మీద కూర్చోపెట్టి పుస్తకం తీసి వాస్తు చూస్తూ ఉంటాడు, అంతకంటే ఏం లేదు. ఏం సార్ సిస్టమ్స్ ఖాళీగా ఉన్నాయా? ప్రస్తుతానికి బిజీగానే ఉన్నాయి, కాసేపు ఆగాలి. ఉదయాన్నే బిజీ ఏంటి సార్? చిచ్చి మేము అలాంటి వాళ్ళం కాదు. నేను అటువంటి కాదు, రండి. మార్నింగ్ 7:30 to 8:30 మా ఇంటర్నెట్ కేఫ్లో మూతినాకుడు ప్రోగ్రాం ఉంటది. చూడాలనుకుంటే 100, సీడీ కావాలనుకుంటే 2000. 100 ఇచ్చి పిక్చర్ చూస్తే పోలా? లోపల ఏకంగా లైవే జరుగుతుంది. రేయ్ రే మామా, లైవ్ అంట్రా, చూద్దాంరా. వేరే నెట్ సెంటర్కి వెళ్దాంరా. నా మాట విని అసలు ఏం జరుగుతుందో చూద్దాంరా. వద్దురా, వెళ్దాం పద. రోడ్డు ముచ్చట పడుతున్నాడు, పదండి. రండి చెప్తాను. ఏంట్రా మీరు చూసేది? డిస్టర్బ్ చేయకరా, మిస్ అయిపోతాను. మా దగ్గర లైవ్లు రోజు ఇలాగే ఉంటాయి. ఏంటి సార్, చివరికి స్కూల్ పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు. డబ్బు కోసం ఎంత దిగజారిపోవాలా? ప్రస్తుత పరిస్థితి బాబు. మనీ. ఏం పాప, ఫస్ట్ క్లాస్ అయిపోయిందా? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్ళు, బాగా నేర్చుకో. అన్నయ్య, ఇక్కడ జరిగింది బయట ఎవరికి చెప్పకే. రే మామ, పాపలు బాగా ముదిరిపోయారా. సిస్టమ్ ఖాళీ అయింది, పద. పిల్లల పేరు మీద పేజ్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నావురా? ప్రతి ఒక్కడికి ఈ రోజులో ఇది ఫ్యాషన్ అయిపోయింది.
నీలాంటి వాడిని ఈడ్చి తన్నాలరా. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? రే, హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదురా. ఆపరేషన్ కి 2 రోజుల టైం ఉంది. 30 లక్షల రూపాయలు కావాలి. నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందిరా. రేపు ప్రేమికుల రోజురా. నాకు నా ఫ్రెండ్స్ కి కలిపి 100 కండం బ్యాట్లు కావాలి. మెడికల్ షాప్కి వెళ్ళి అడగాలంటే సిగ్గుగా ఉందిరా. నువ్వే ఎలాగో అరేంజ్ చేయమా? అయినా కష్టపడి పని చేస్తే కార్లు రావు, కన్నింగా ఆలోచిస్తేనే కార్లు వస్తాయి. డ్యూయట్ కంపెనీ వాళ్ళు రేపు ప్రేమికుల రోజు సందర్భంగా కాస్ట్లీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కండోమ్ ప్యాకెట్ ₹1 డోర్ డెలివరీ. ఏం చేస్తున్నావురా? ఉండరా. రేయ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పబ్లిక్ ఏంటి ఇప్పుడు అర్థమైందిరా. అరగంటలో నీకు అర్థమవుతుంది. అరే బావా, లోపలికి వెళ్ళి చూద్దాం పద. మోసానికి 30 లక్షలా? మనుషులను మోసం చేసి డబ్బులంటే సంపాదించాను కానీ ఆ పాప ప్రాణాలను ఆ భగవంతుడే కాపాడాలి. 3 గ్లాసులొద్దు, 2 చాలు. ఎందుకు సార్? ఎందుకంటే నేను మందు తాగడం వల్ల లివర్ చెడిపోయిందని మా డాక్టర్ చెప్పాడు. అందువల్ల నేను మందు మానేశాను. గా మా ఫ్రెండ్స్ మందు మాత్రమే తాగుతాను. 2 గ్లాసులు చాలు, నువ్వు వెళ్ళు. ఎందుకురా బాబు అలా చూస్తున్నా? నేనేం చూశాను? లేరా కూర్చో. ఇక్కడ పెట్టేది ఎందుకు సార్? వరే ఏడు మందు తాగి అంటే ఆలకోలం ఏట్రా? అసలు మందు గురించి చెప్తాను వింటావా? చెప్పండి సార్. అమ్మా మందు మహమ్మారి. ఆహా, నువ్వు బాటిల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటావు. మా బాడీలోకి వచ్చిన తర్వాతే నీ ప్రతాపాన్ని చూపిస్తావు. నీ గురించి ఏం చెప్పమంటావు, ఎంత చెప్పమంటావు? శాంపిల్, క్వార్టరు, హాఫ్, ఫుల్లు అనే 4 నామాలు కలిగిన ఓ మందు మహమ్మారి, నీకు 100,000,000 వందనాలు. శ్రీమన్ అఖండాది బ్రహ్మాండ భాండంబు సూది మన పాటైన సందు లేకుండా నిండియున్నట్టి ఓసుర అసుర నరభాండమా, చోర ప్రియమిత్రమా, జూదరల చుట్టమా, సరసకుల నేస్తమా, హంతకుల ప్రీతమా, నేను సేవింప అంత డ్రైవర్లు, ఫిట్టర్లు, మేస్తర్లు, మాస్టర్లు, వయ్యర్లు, షావుకార్లు, సోమరులు భేదంబు లేకుండా సేవించి సార్ ఇంకా పాడుతున్నారా? అలా రాజంతా రెడ్డంత అంటూ కుస్తీలు కొట్టించి తెలుగు జాతికి వెలుగు నిప్పింతువే. అమ్మ రోయమ్మ నేను కొల్వ నేనంత వాడను తగను తగను తగను. మాస్టారు 6 బస్సు వచ్చిందండి. వస్తుందండి. కళ్ళకి గొడ్డెందుకు కట్టారండి? కర్మ కాలి. మీ కర్మ ఎందుకు కాలిందండి? మీకెందుకండి? అది కాదు, గుడ్డ విప్పితే కళ్ళు కనపడతాయా లేదా ఎందుకు అని. కనపడవు? బ్రహ్మాండంగా కనిపిస్తాయి. అది నా భార్యరా. నువ్వు మనిషివా పశువా? ఆ పిచ్చి వేషాలేంటి? ఏంటి న్యూసెన్స్? ఆవిడ ఒక అమ్మలాంటి వయసు పెట్టుకొని ఇలా డ్రెస్ వేసుకొని తిరగచ్చా? ఆడదంటే ఏమనుకుంటున్నావు? ఆది పరాశక్తి, ఒక దేవత. అలాంటిది చిన్న చిన్న డ్రెస్ వేసుకొని ఊరి మీద తిప్పుకొని తిరుగుతుంటే నాలాంటి పిచ్చి కుక్కలు వెనకాల పడక ఏం చేస్తారో చెప్పు. చూడండి, ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఉన్న బట్టలు చింపుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఆడవాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను. నాలాంటి నటరాజులు పుడుతూనే ఉంటారు, మీ ముందుకు వచ్చి డాన్స్ చేస్తూనే ఉంటారు. అందుకోసం చెప్తున్నాను, మనుషులతో జాగ్రత్త. హాయ్ బంగారం, బాగున్నావా? బాగున్నానక్క. ఆపరేషన్ జరిగిందని తెలిసింది. ఎవరు హెల్ప్ చేశారు? అక్క, నువ్వు కష్టపడిన కష్టం చూసి దేవుడు ఒక అంకుల్ని పంపించారు. అవునా? అవునమ్మా, ఆ బాబే బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి పాపకు ఆపరేషన్ చేయించాడు. ఓ గ్రేట్. అదిగో ఆ అంకులే. తీసుకోండి, వెళ్ళొస్తానమ్మా. పాపం ఆ పిచ్చి తల్లి, నేను కష్టపడి డబ్బులు కట్టాను, నన్ను దేవుడు అనుకుంటుంది. తనకి హెల్ప్ చేసింది మనుషులు కాదు, కండోమ్స్ అన్న సంగతి తెలీదు. ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్, ఐ లవ్ కండోమ్స్. నాకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా?
పిచ్చి నాకు కాదు, మనుషులకి. ఫేస్బుక్ లో పాపకి హెల్ప్ చేయండి అని ఒక పేజ్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరిని ₹1 దానం చేయండి అని అడిగితే ₹30 వచ్చాయి. అదే ఫేస్బుక్ లో ప్రేమికుల రోజు సందర్భంగా ₹1 కండోమ్ ప్యాకెట్ ఫ్రీ డోర్ డెలివరీ అన్న అరగంటలో 30 లక్షలు వచ్చాయి. అంటే మేము మనుషులమేనా? మానవతా విలువలు కోల్పోయిన మృగాలమా? చాలా థ్యాంక్స్. ఎందుకు? నేను చేయలేని సహాయం నువ్వు చేసావు కాబట్టి. ఏమండి వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు. మిమ్మల్ని నన్ను తప్పుగా అనుకుంటారు. అసలే అన్నా చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటగట్టే రోజులు ఇవి. అయినా నేను మీకు నచ్చను. ఇప్పుడు నువ్వు నచ్చావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు అలా మాట్లాడకూడదండి, మీకు పాప ఉంది. ఆ పాప నా పాప కాదు. అసలు నాకు పెళ్ళే కాలేదు. ఇదేం ట్విస్ట్ అండి? మా ఊరు మాడుగుల. నా ఎడ్యుకేషన్ అంతా ఆడుతూ పాడుతూనే పూర్తి చేశాను. మా కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. అమ్మ నాన్న ఆత్మీయుల మధ్య ఎంతో ఆనందంగా గడుపుతున్న ఆడపిల్ల ఉద్యోగం కోసం సిటీకి వచ్చి పడే బాధలేంటో విశాఖపట్నం వచ్చాక అర్థమైంది. అందరు అమ్మాయిలు ఉంటారే, రోజుకొక కారు, పూటకో బాయ్ ఫ్రెండ్, చేతిలో కాస్ట్లీ సెల్లు. దాని నోట్లో నోరు పెడితే మన నోరే పాడవుద్దే. అవును మరి, అది పెద్ద నీతి మంత్రాలని. హలో, నీతుల గురించి ఇక్కడ ఎవరు